హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అదన్నమాట సంగతి. హోలీ పండుగ గురించి మీకు తెలుసా? హోలీ పండుగని మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న కథ గురించి నేను చెప్తా. వైష్ణవములో రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు అసాధ్యమయ్యేలాగా బ్రహ్మనుని వరం పొందాడు. దానితో అతడికి అహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవులని ఆరాధించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి భక్తుడు. హిరణ్యకశ్యపుడు చాలాసార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనం అవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవడం వలన మనం హోలీని జరుపుకుంటాము. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో చంపేశాడు. హోలీకి ఇంకో కథ కృష్ణుడి కథ. బృందావనంలో 16 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ఈ హోలీని. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలాగా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు, రాధ యొక్క శరీర రంగు మధ్య డిఫరెన్స్ గురించి చెప్పాడు అని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటుంది. ఈ ఉత్సవాలు వసంత ఋతువులో జరుపుకుంటారు. మరి హోలీ రోజు మంటలు ఎందుకు వేస్తారు? ఇది కామదేవుడు అండ్ శివుడి కథ. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సుని భంగం పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేశాడు. తర్వాత శివుడు తన 3వ కన్నుని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుని మరలా బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు. మరి హోలీ ఫెస్టివల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హోలీ ఫెస్టివల్ ని సీజనల్ ట్రాన్సిషన్ అంటే వింటర్ నుండి సమ్మర్కి చేంజ్ అయ్యే టైంలో సెలబ్రేట్ చేస్తాం కాబట్టి టెంపరేచర్ చేంజెస్ వల్ల బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఎక్కువగా పెరుగుతాయి. ఈ టైంలో హోలికా దహన్ అంటే బోన్ ఫైర్ వేయడం వల్ల ఎయిర్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ని చంపి ఎన్విరాన్మెంట్ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పటి కాలంలో న్యాచురల్గా వేపాకు, పసుపు అండ్ చందనంతో కలర్స్ని న్యాచురల్గా ప్రిపేర్ చేసేవారు. ఈ కలర్స్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ కలర్స్ పూసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. హోలీ అవుట్డోర్స్లో ఎండలో ఆడటం వల్ల విటమిన్ డి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ సైకాలజీ ప్రకారం హోలీ హ్యాపీగా ఆడుతూ డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఎండోర్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయ్యి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని రెడ్యూస్ చేస్తుంది. అప్పటి కాలంలో హోలికా దహన్ అంటే బోన్ ఫైర్ తర్వాత ఉండే బూడిదని మట్టిలో మిక్స్ చేసి అగ్రికల్చర్లో యూజ్ చేసేవారు పంటకి న్యూట్రియంట్స్ రావడం కోసం. అదన్నమాట సంగతి.